అందరికీ నమస్తే. ఈరోజు మన డే 176 మార్నింగ్ 4:30కి లేసాను. కొంచెం బాడీ పెయిన్స్ ఉండే అందుకని హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. మెడిటేషన్ అయిపోయిన తర్వాత 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ చదువుతున్నాను. సో, చదివింది అప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ అకాడమీకి వెళ్ళలేదు. సో, చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది క్లాస్. తర్వాత స్ట్రెయిట్‌గా జిమ్‌కెళ్ళిపోయినా. సో, జిమ్‌లో స్టార్టింగ్ విత్ సమ్ వార్మప్. మీరు కూడా ఇది ఇంట్లో చేయొచ్చు వార్మప్. షోల్డర్ రొటేషన్, హిప్ రొటేషన్, హెడ్ రొటేషన్. తర్వాత ఈరోజు ఫుల్ బాడీ వర్కౌట్ చేశాననమాట. సో, స్టార్టింగ్ విత్ చెస్ట్ వర్కౌట్. చెస్ట్ అయిపోయిన తర్వాత బ్యాక్ తర్వాత షోల్డర్ వర్కౌట్ చేశాను. ఆర్నాల్డ్ ప్రెస్ అంటాం దాన్ని. సో, షోల్డర్ అయిపోయిన తర్వాత బైసెప్ వర్కౌట్ చేశాను. సీటెడ్ బైసెప్ కర్ల్. తర్వాత ట్రైసెప్ రోడ్ ఎక్స్టెన్షన్. లాస్ట్లో స్ప్రింట్ చేశాను. హెవీ స్ప్రింట్ అనమాట, ఎండ్యూరెన్స్ కోసం. సో, దీంతో మన జిమ్ కంప్లీట్ అయిపోయింది. సో, పోయేటప్పుడు మాత్రం స్పెక్స్ పక్కా. స్పెక్స్ లేకుండా మనం ఏ పని చేయం. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వీడియో అంతా అప్లోడ్ చేశాను. చూడండి ఎన్ని క్లిప్స్ ఉంటాయో. డే 175. సో, తర్వాత వేరే సెషన్కి వెళ్ళాను. అకాడమీకి వెళ్ళిపోయాను. వేరే వాళ్ళతో ఫైట్ చేద్దామని. ఈ ఫైట్ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లుక్ ఎట్ ద బాడీ మూమెంట్, ఆ హ్యాండ్స్ మూమెంట్, ఆ డిఫెన్స్, అటాకింగ్. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఉంటుంది, వేరే వాళ్ళు చేస్తుంటారు, కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇట్స్ రియల్ ఫైట్ అనమాట. ఇప్పుడు ఈరోజు కొంచెం బాగా ఆడినాం. సో, ఫైట్ అయిపోగానే అట్లా రెస్పెక్ట్ చేసుకుంటాం ఒకరికొకరం. అది మనకు ఫైట్ నేర్పిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. వాచ్ ద ఫుల్ వీడియో. టేక్ కేర్ ఎవ్రీబడి. టేక్ కేర్. అందరికీ హాయ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్ కి మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 176 ఆఫ్ 369. ఈ రోజు మనం 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ బై రాబర్ట్ గ్రీన్. ఈ బుక్ లో లా నెంబర్ 19 డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఫెంటాస్టిక్ లా, చాలా బాగుంటది. అంటే ఇది డే టు డే లైఫ్ లో మనకి చాలా 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 యూజ్ అయ్యే ఒక లా అన్నమాట. అంటే మనం మాట్లాడే ప్రతి పర్సన్ తో, మనం ఇంటరాక్ట్ అయ్యే ప్రతి పర్సన్ తో ఈ యొక్క ట్రిక్ ని గాని, లేకపోతే ఈ కాన్సెప్ట్ ని గాని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు మనం. లా నెంబర్ 19 ఏంటో చూసుకుందాం. నో హూ యూ ఆర్ డీలింగ్ విత్. డు నాట్ అఫెండ్ ద రాంగ్ పర్సన్. సో, ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? సో, మనం రోజు ఎంతో మందితో మాట్లాడుతుంటాం. ఎన్నో రకాల జనాలతో మాట్లాడుతుంటాం. రైట్? సో, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు మనము ప్రతి ఒక్కరిని మన ఫ్రెండ్ అనే ఉద్దేశ్యంతో మాట్లాడతాం. లేకపోతే ప్రతి ఒక్కరితోని మనం ఏదో ఇంట్రోవర్ట్‌గా బిహేవ్ చేస్తూ మాట్లాడతాం. రైట్? సో, ఇది 2 చాలా డిఫరెంట్ థింగ్స్ అన్నమాట. సో, మనం ఎట్లా బిహేవ్ చేయాలంటే, మనం మాట్లాడే ప్రతి పర్సన్, మనం ఇంటరాక్ట్ అయ్యే ప్రతి పర్సన్‌తో మాట్లాడుతున్నప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఒక పాయింట్ ఆలోచించుకోవాలంట. అంటే వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ థిస్ గై? అంటే నేను మాట్లాడే పర్సన్ ఎలాంటి కెపాసిటీ అండ్ కేపబిలిటీ ఉన్న పర్సన్ అని మనం బ్యాక్ ఆఫ్ ద మైండ్‌లో వాళ్ళని మెజర్ చేయాలి. అంటే జనాల్ని మెజర్ చేయడం అనేది ఒక స్కిల్. అదొక ఆర్ట్. మనం దాన్ని నేర్చుకోవాలన్నమాట. సో, ఇక్కడేంటంటే కొందరు చూడండి అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడతారు. సో, అది ఫ్యామిలీ వాళ్ళతో గావచ్చు, ఫ్రెండ్స్‌తో గావచ్చు, అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడతారు. వాళ్ళకి తక్కువ వాల్యూ ఇస్తారు. చూడండి, అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడేటోడిని ఎవడు పట్టించుకోడు. కొందరుంటరు, ఫ్యామిలీతోని ఎలా మాట్లాడాలి, ఫ్రెండ్స్‌తో ఎలా మాట్లాడాలి, సమ్ రాండమ్ పీపుల్‌తో ఎలా మాట్లాడాలంటే వాళ్ళ పొజిషన్ బట్టి, తర్వాత వాళ్ళ కెపాసిటీ బట్టి, వాళ్ళ పొజిషన్‌ని, కెపాసిటీని మెజర్ చేస్తూ, మన పొజిషన్‌తో వాళ్ళ పొజిషన్‌ని కంపేర్ చేస్తూ, వాళ్ళకి ఎలాంటి టైంలో రెస్పెక్ట్ ఇయ్యాలి, ఎలాంటి టైంలో వాళ్ళని డిమాండ్ జేయాలి, ఎలాంటి టైంలో వాళ్ళని డ్రాప్ జేయాలి, ఎలాంటి టైంలో వాళ్ళకి ప్రైజ్ జేయాలని ఇవన్నీ ఓవర్ కాలిక్యులేటెడ్‌గా మాట్లాడతారనమాట. సో, ఎప్పుడైతే ఇట్లా కాలిక్యులేటెడ్‌గా మాట్లాడతావో నువ్వు ఆ పర్సన్‌కి చాలా పర్ఫెక్ట్‌గా అర్థమవుతావు. రైట్? సో, నీతో మళ్ళీ మళ్ళీ మాట్లాడాలంటారు. నీతో నెట్‌వర్క్ పెంచుకోవడానికి వాళ్ళకి చాలా ఇష్టం ఉంటదనమాట. సో, అందుకనే మనం మాట్లాడేటప్పుడు చాలా సార్లు చేసే మిస్టేక్ ఏంటంటే, అపోజిట్ పర్సన్‌ని తక్కువ అంచనా వేయడం గాని, లేకపోతే కొందరిని మరీ ఎక్కువ అంచనా వేయడం గాని అట్లా చేస్తాం. సో, ఎప్పుడైతే ఎవరినైనా తక్కువ అంచనా ఏసే ముందు, మరి ఎవరైనా ఎక్కువ అంచనా ఏసే ముందు మనం వాళ్ళని రియల్ కెపాసిటీ ఏంటి, రియల్ కేపబిలిటీ ఏంటనేది వాళ్ళని ఫైండ్ ఔట్ చేయగలగాలి. ఆ మెజర్ చేసే టాలెంట్ మనకు రావాలనేది ఇక్కడ మనకి రాబర్ట్ గ్రీన్ మెయిన్‌గా మెన్షన్ చేస్తున్నారు. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఆలోచించుకుంటే ఏంటంటే, ఇప్పుడు అడవుల్లో మనల్ని జంతువుల్ని వేటాడతారు. రైట్? సో, అన్ని జంతువుల్ని ఒకటిలాగా వేటాడాలా? జంతువుని బట్టి వేటాడే స్టైల్ మారుతదా మీరు చెప్పండి? సో, లయన్‌ని అంటే ఒక పులిని వేటాడినట్టు సింహాన్ని వేటాడరు. తర్వాత ఒక ఎలిఫెంట్‌ని వేటాడినట్టు ఒక నక్కని వేటాడరు. సో, నక్కకి డిఫరెంట్ టెక్నిక్ పెడతారు. లయన్‌ని పట్టాలంటే డిఫరెంట్ టెక్నిక్ వాడతారు. జింకని పట్టాలంటే డిఫరెంట్ టెక్నిక్ వాడతారు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎనిమీస్, సారీ, యానిమల్స్
వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి, వాళ్ళ యొక్క ఫంక్షనింగ్ బట్టి మనం మన ట్రిక్స్ మారుస్తాం. అప్పుడే వాటిని మనం పట్టగలుగుతాం. ఇన్ ద సేమ్ వే సొసైటీలో గూడా డిఫరెంట్ మనుషులుంటారు. సో, వాళ్ళకి డిఫరెంట్ ట్రిక్స్‌తోని అందరితో సేమ్ మెథడ్ ఎళ్ళొద్దు. డిఫరెంట్ ట్రిక్స్‌తోని మాట్లాడుతున్నప్పుడే మనం వాళ్ళని క్యాప్చర్ చేయడానికి ఛాన్స్ ఎక్కువుంటదని ఒక వండర్‌ఫుల్ ఎగ్జాంపుల్‌తోని మనకి రాబర్ట్ గ్రీన్ చెప్పారనమాట. సో, నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నా. ఎందుకంటే లైట్ సరిగ్గా ఇట్లా ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌గా ఫేస్ మీద పెట్టుకుంటే నా కన్నుకి కొంచెం దెబ్బ తగిలింది. హాస్పిటల్‌కెళ్ళాలి. ఇక్కడ కన్నేమైందో అని లోపట కన్ను చూడడానికి బానే ఉంది. కానీ లోపట నర్వ్స్ కొంచెం లాగుతున్నాయన్నమాట లైట్ పడినప్పుడు. డైరెక్ట్‌గా నేను ఎండలో ఎళ్ళలేకపోతున్నా. అందుకనే స్పెక్స్ పెట్టుకుంటున్నా. సో, దట్స్ ఆల్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. మీకు ఈ పాయింట్ అర్థమైందా? కాలేదా? మళ్ళీ చెప్తున్నాను. జంతువుని పట్టడానికి డిఫరెంట్ అంటే రకరకాల జంతువులకి రకరకాల టెక్నిక్స్ వాడతాం. ఇన్ ద సేమ్ వే మనుషులతోని కూడా మాట్లాడడానికి రకరకాల మనుషులకి వాళ్ళ కెపాసిటీ బట్టి, వాళ్ళ కేపబిలిటీ బట్టి మన యొక్క మాట్లాడే స్టైల్‌ని మార్చాలి అనేది ఇక్కడ మనకి రాబర్ట్ గ్రీన్ చెప్తున్నారనమాట. దీని గురించి మాట్లాడడానికి ఇంకా చాలా ఉంది. బట్ మీకు అర్థమైందనుకుంటా. దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్. జై హింద్. సీ యూ ఆల్ టుమారో.